Hello all, welcome back to our channel. So students, in this video we will discuss Navala. సో నవల లెసన్ తెలుగు 6th సెమిస్టర్కి సంబంధించిన వాళ్ళకి ఈ లెసన్ అనేది ఉంటుంది తెలుగు సబ్జెక్ట్లో. ఉస్మానియా యూనివర్సిటీ అనే కాదుమా, ఏ యూనివర్సిటీ అయినా కూడా తెలుగు సబ్జెక్ట్ అనేది, లాంగ్వేజ్ సబ్జెక్ట్ అనేది 90% సేమే ఉంటుంది. కాబట్టి మీరు ఈ వీడియో అనేది ఏ యూనివర్సిటీ వాళ్ళైనా చూసవచ్చు. ఓకేనా? సో వితౌట్ గెటింగ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నవల ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులోకి వచ్చిన ఆధునిక వచన ప్రక్రియ. అంటే ఏంటంటే ఫస్ట్ ఇది నవల అనేది ఆంగ్లంలో అనేది ఉంటుంది. ఆంగ్లంలో నుంచి మన తెలుగులోకి కూడా కన్వర్ట్ అనేది అయ్యింది. ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో మనం నావెల్ అని అంటాము. మానవ ప్రవృత్తులను, సహజీవనానికి, చారిత్రక విశేషాలకు, సాంస్కృతిక వైవిధ్యాలకు, రాజకీయ ప్రభావాలకు, ఇతివృత్తాన్ని గ్రహించే వాస్తవిక దగ్గరలో సూచించింది. సో నవల అంటే ఏంటి అని అంటే ఆంగ్లం నుంచి ఫస్ట్ ఈ ఆంగ్ల సాహిత్యం నుంచి మన ఇండియా అంటే తెలుగు సాహిత్యంలోకి వచ్చిందని చెప్పేసి మీరు కంపల్సరీగా మెన్షన్ చేయాలమ్మా. తర్వాత ఆంగ్లంలో అంటే లైక్ నొవెల్లా అనే ఇటలీ పదం నుంచి నవల అనే పేరు వచ్చింది. ఇటలీలో నొవెల్లా అంటారు. నవల అని పేరు ఎట్లా వచ్చిందంటే నొవెల్లా నుంచి వచ్చింది. ఆంగ్లంలో దీన్ని నావెల్ అని అంటారు. కొత్త విషయాలు తెలియజేపే దాన్ని నవల అని సంస్కృతంలో వృత్తి అంటే ఏంటంటే దీని యొక్క ఫీచర్ ఏంటంటే కొత్త విషయాలను తెలియజెప్పేది నావెల్ అని అంటాం. నవల ఇతర భాషల్లో కాదంబరి, నవల్ కథ, ఉపన్యాస్ అనే పేర్లతో పిలుస్తున్నారు. తెలుగులో కందుకూరి వీరేశలింగం రచించిన రాజశేఖర చరిత్ర తొలి నవలగా తెలుసుకుంటాము. మన తెలుగులో మొదటిగా నవల ఎవరు రాసినారంటే కందుకూరి వీరేశలింగం రచించిన రాజశేఖర చరిత్రను తొలి నవల అనేది అందులో ఉంది. ఆయన దీన్ని వచన ప్రవాదం అని అంటారు. 1877లో. సో మీరు ఏమని రాయాలంటే నార్మల్గా ఇది మెన్షన్ చేసి హైలైట్ చేసి నావెల్ అంటే కొత్త విషయాన్ని తెలుపుతుంది. నవల వల్ల చాలా ఏమంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేది ఉంటుంది. దాంట్లో మంచిగా ఫీచర్స్ అనేది ఉంటుంది, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ మంచిగా ఉంటుంది అనేది రాయండి. కొంతమంది నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో కందుకూరి వీరేశలింగం గారిది ఒకటి నేర్చుకుంటే అంటే పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళ ఎవరితో అవసరం లేదు. నిర్వచనాలు అంటే ఏంటంటే నవల మనిషి కేంద్రకరం ఒక జీవితం చుట్టూ లేదా ఒక తరం కాలం చుట్టూ తిరుగుతుంది. నవలలోని కథ వాస్తవ జీవితానికి దగ్గరగా ఉంటుంది. అంటే మన దగ్గర డే టు డే రొటీన్స్లో ఏవైతే అవుతుందో దానికి దగ్గరలో మనకి నవల అనేది ఉంటుంది. ఓకేనా? కాస్త వాస్తవ జీవితాన్ని ఆధారంగా చేసుకొని రచించగలగాలే కానీ గ్రహిస్తే అది నవల అనిపించుకోవద్దు అని ఎంక్లోపీడియా అనే ఫ్యాక్ట్ ఇండెక్స్ నిర్వహించింది. నవల అనే కేవలం గద్యకరమైన కల్పానికి కథ కాదు, అది మానవుడి జీవితాన్ని గురించి, పరిపూర్ణ మానవ చేష్టల గురించి గద్య రూపంలో చెప్పబడేది వాక్యాయనం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే నవల అనేది నార్మల్గా డే టు డే ఒక యాక్టివిటీస్, ఒక సిచ్యువేషన్ని బట్టి దాన్ని మనం ఊహించుకొని రాసేది నవల అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పని అయ్యింది, ఇప్పుడు ఎవరో వచ్చి నా గురించి మంచిగా చెప్పారు. సో ఒక ఇన్సిడెంట్ అయింది, ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని నేను ఒక నవల రాయొచ్చు. అంతేకాని ఏదో ఊహించి చెప్పేదన్నట్టు ఉండదు నవల అని అంటున్నారు. సో ఇంత నేర్చుకుంటే సరిపోతుంది. నావెల్ అంటే ఏంటి జస్ట్ మీరు నేర్చుకోండి. నాటకం, నవల ఈ 2 లెసన్లకైనా కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా మీకు క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఓకేనా? కేవలం ఒక కథ చెప్పడం, కొన్ని ఆచారాల వ్యవహారాల విధేయం చేయడం, పాత్రల వ్యక్తిత్వాన్ని చిత్రపరచడం, జీవితంపై ఒక దృక్పథాన్ని పేర్చడం, ఇవి కొన్ని నవల సరికాల ఒకరిసారిగా కానీ వేరువేరుగా కానీ చేస్తుంది. సో ఇక్కడ సామాజిక ప్రయోజనాత్మకమైన నవలల నుంచి ఏదైతే ఉందో ఇక్కడ అవన్నీ పేర్ల గురించి ఉన్నాయి కానీ ఆ కవి పేర్లు అయితే అంతగానో మేము అవసరం లేదు. సో నవల అనే కల్పనతో కూడిన ఒక సుదీర్ఘమైన ఊహా నిర్మాత కథ. సో ఒక కల్పన, ఒక ఇన్సిడెంట్ అయింది, దాన్ని బేస్ చేసుకొని ఒక మంచి కథను మీరు అల్లుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇందులో వాస్తవ జీవితాలకు సంబంధించిన స్త్రీ పురుష పాత్రలు, సన్నివేశములు బిగి ఆయన అల్లికతో కలిసిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో డే టు డే యాక్టివిటీస్లో ఒక పర్సన్ని కానీ వాళ్ళని నవలలో రూపంలో పెట్టేసి కూడా మీరు నవల అనేది రాయొచ్చు. ఓకేనా? ఇట్స్ నాట్ పరికల్పన అంటే లైక్ ఏదో ఒక ఊహించి రాసుకునే కథ కాదు. చెప్పిన కదా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయిందని అనుకోండి, ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మనం రాయొచ్చు. ఓకేనా? ఇందులో
నార్మల్గా లైక్ ఇట్లుంటాయి కదా, నార్మల్గా మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని కూడా రాయొచ్చు అని అంటున్నాడు. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమ్మ, ప్రజల మనిషి నవల. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్లో అడుగుతాడు. ప్రజల మనిషి నవల అంటే ఏంటి అని అంటే 1952లో ప్రజల మనిషి నవల రచించారు. అంటే 1930 నుంచి 1935 మధ్య తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పరిస్థితులను ఈ నవలలో చిత్రింపబడ్డాయి. అంటే 1930 నుంచి 1935 మధ్యలో మన తెలంగాణలో ఎంతమైతే స్ట్రగుల్ని ఫేస్ చేసినామో ఆ స్ట్రగుల్ని మొత్తం ఈ నవలలో చూపించినారనమాట. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను ఈ నవలలో కనపడ్డాయి. ఈ నవల నిజామాబాద్ జిల్లా కామారెడ్డి తాలూకా సమీపంలో దిమ్మగూడెం అనే గ్రామం జరిగిన కథలాగా చెప్పుకోవచ్చు. నిజామాబాద్ దిమ్మగూడెం అనే గ్రామంలో ఇది ఏదైతే స్ట్రగుల్ అయితే ఉందో అది అక్కడ జరిగింది. ఎప్పుడు 1930 నుంచి 1935 కాలంలో. దిమ్మగూడెం దొరరామ భూపాలరావు ప్రజలను దోచుకునేవాడు. అన్యాయాలను అక్రమాలను చేస్తూ ప్రజలను పీడించి రామభూపాలవు కొమరయ్యను అనే రైతు పొలాన్ని ఆక్రమించుకుంటున్నారు. కొమరయ్య తల్లి కూడా దొరను ఎదిరిస్తుంది. కొమరయ్య కూడా దొరను ఎదిరిస్తాడు, ప్రశ్నిస్తాడు. అయినా తన పొలాన్ని సాధించుకోలేక ఉంటాడు. సో అప్పుడు అన్యాయంగా ఇట్లా అంటే వాళ్ళ భూములను వీడు లాక్కోవడం కానీ ఇట్లాంటివన్నీ అవుతున్నాయి కదా. సో దాని గురించి నవల అనేది ఉంటుంది, ఒక ఇన్సిడెంట్ మీద. ఆ ఇన్సిడెంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. కొమరయ్య తల్లి, కొమరయ్య, మళ్ళీ రామభూపాలుడు, ఇట్లాంటివన్నీ పేర్లు ఉన్నాయి కదా. ఆ పేర్లని కూడా వాళ్ళ నవలల్లో యూజ్ చేసుకున్నాడు. అదే గ్రామంలో వైష్ణవ కుటుంబానికి చెందిన కంఠీరవం ముస్లిం ఉపాధ్యాయుడి ఇంట్లో చదువుకునేవాడు. అదే గ్రామంలో ఒక వైష్ణవ కుటుంబానికి సంబంధించిన కంఠీరవం ఒక పిల్లగాడు ముస్లిం వాళ్ళ ఫ్రెండ్లో ఇంట్లో చదువుకునేవాడు. ముస్లిం పంతులు బదిలీ అయిపోయాడు. ముస్లిం పంతులు ఏమైంది, ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయిందనమాట. సో కంఠీరవం చదువుని నిర్లక్ష్యం చేస్తాడు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉంటే చదువుకుంటేవాడు, ఇప్పుడు వాళ్ళే లేకపోతే వీడేమైంది, నిర్లక్ష్యం చేసేసినాడు అనమాట. కొమరయ్య కష్టపడే తత్వం కంఠీరవాన్ని ఆకర్షిస్తుంది. ఈలోపు కంఠీరవానికి తన అన్నతో విభేదాలు వస్తాయి. కట్టుబట్టలతో నిజామాబాద్ వెళ్ళి గ్రంథాలయ కార్యదర్శిగా చేరుతాడు. దొర అభిప్రాయాన్ని ఎదిరిస్తూ ఉంటాడు. అంజుమన్ సంస్థ అర్హజనుల ముస్లిం మార్చడానికి వ్యతిరేకిస్తాడు. వారిని తిరిగి హిందూ మతంలోకి చేర్చి శుద్ధి కార్యములను చేస్తాడు. నేను చెప్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇట్లాంటివన్నీ పనులు చేసినప్పుడు కంఠీరవం జైలుకు కూడా వెళ్తాడు. జైలు నుంచి వచ్చినా కూడా ప్రజలకు ఎట్లా అయినా మంచి చేయాలని మేరుస్తారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్ ఉదయం చేరబడుతుంది. అంటే అప్పుడు మనకి హైదరాబాద్, తెలంగాణ ఈ పని నిజాం ప్రభుత్వం అనేది పరిపాలించింది కదా. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఉద్యమం అనేది చేపట్టిందనమాట. సో కంఠీరవం అతని మిత్రులు అందరూ కలిసి జైలుకి వెళ్ళిపోతారు, జైలు పాలవుతారు. మళ్ళీ జైలు నుంచి వచ్చి మన తెలంగాణ నుంచి అంటే తెలంగాణ కోసం జైలుకి వెళ్ళి వచ్చినా కూడా తెలంగాణ నుంచి చాలామంది క్విట్ అయిపోతారు కదా, మనకి ఎందుకు అని చెప్పేసి వీళ్ళు అలా కాకుండా ఇంకా రాస్తారు. సో ఈ స్టోరీని మొత్తం నవలలాగా రాశారు. ఎప్పుడు అని అంటే ఈ నవల అనేది ఇట్లా రాశారు అంటే రియల్ ఇన్సిడెంట్ని పట్టుకొని దాన్ని నావల్ అనేది చేసినారు అని చెప్పి రాసి సరిపోతుంది. సో ఈ వస్తువు, వ్యవహారిక రచన, వస్తువు, ఇతివృత్తం, పాత్ర చిత్రణ ఇవేమీ అవసరం లేదు. ఇవి జస్ట్ లైక్ ఫీచర్స్ అనమాట. ఈ ఫీచర్స్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్తున్నాడు. నవల ప్రారంభం ముగింపు ఎలా ఉండాలంటే నవల ప్రారంభం ఆసక్తిగా రెక్కిస్తూ చదివేలాగా ఆసక్తి కలిగించేలాగా ఉండాలి. ఇప్పుడు వన్స్ ఒక స్టోరీ ఒక నావల్ తీసి మనం చదువుతున్నామంటే ఫస్ట్ ఇంప్రెషన్ మంచి ఇంప్రెషన్ ఉండదు. ఫస్ట్ ఇంప్రెషన్ విల్ బీ ద బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ నేను ఏదో చెప్పి సోదిగా చెప్పినట్టే మీరు ఈ వీడియోని మొత్తం చూసి పెట్టాలి కాదు కదా. సేమ్ అట్లనే ప్రారంభం చేసేటప్పుడు ఒక నవలని ఒక మంచి ఆసక్తి, ఒక క్యూరియాసిటీ అనేది ఉండాలి. ఓకేనా. నవలలో మొదటి పేరులో రెండవ హద్దులో ఎట్లంటే ఎట్లుండాలి, ఎక్కడ ఉండాలి అనేది ఉంటుంది. నవల ముగింపు కూడా ముఖ్యమైనదే. సో నవల ఎట్లా రాష్ట్రము, నవల ముగింపు కంక్లూజన్ కూడా అంతే ఇంపార్టెంట్. సమస్యకు పరిష్కారం చెప్పగలిగే నియమం లేదు. అంటే ప్రతి ఒక్క స్టోరీకి లాస్ట్కి ఒక క్యూట్ ఎండింగ్ ఉండాలని రూల్ లేదు అని అంటున్నాడు. సో ఇట్లా ఒక కథని లైక్ దీని గురించి రాస్తే సరిపోతుంది. ఇది నవల యొక్క
లెసన్ అనమాట. సో ఈ వీడియోలో నేను ఏదైతే చెప్పినో అది మీరు మైండ్లో పెట్టుకొని ఎగ్జామ్లో ఎలా గుర్తుకొస్తే అంత రాయండి. 3 సైడ్స్ అయితే కంపల్సరీగా రాయాలి. నవల లెసన్ నుంచి కానీ ఏ లెసన్ నుంచి కానీ క్వశ్చన్ వస్తే. ఓకేనా స్టూడెంట్స్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో స్టూడెంట్స్. ఐ హోప్ దట్ మీకు ఈ నవల లెసన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ లెసన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బికాజ్ నాకు తెలుగు ఎక్స్ప్లెనేషన్ అంత పర్ఫెక్ట్గా ఏం రాదు. సో నేను ఎలా అయితే చదువుకున్నానో, నేను ఎలా అయితే నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలాగే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నా తెలుగు ఎక్స్ప్లెనేషన్ వీడియో మీకు అర్థమైతే ఒక కమెంట్ చేయండి. అర్థం కాకపోయినా కూడా కమెంట్ చేయండి ఏం అర్థం కాలేదో. ఓకేనా? సో దట్ ఐ కెన్ రెక్టిఫై మై మిస్టేక్స్. ఓకే స్టూడెంట్స్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్. బికాస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్కి షేర్ చేయండి. బికాస్ వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్, నాటకం అనే లెసన్ ఆల్రెడీ ఉంది. రిమైనింగ్ లెసన్స్ కూడా అప్లోడ్ చేసేస్తాను. సో వాచ్ దట్ వీడియో ఇఫ్ యూ వాంట్ దట్ టైప్ ఆఫ్ వీడియోస్. మీన్స్ ఆల్రెడీ ఇట్స్ అప్లోడెడ్ ఇన్ అవర్ ఛానల్. యూ కెన్ చెక్అవుట్ ఇన్ అవర్ ఛానల్. అండ్ నోట్స్ పీడిఎఫ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానమ్మా. సో డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది. ఆ టెలిగ్రామ్ లింక్లో మీరు గ్రూప్కి జాయిన్ అయితే మీకు ఈజీగా నోట్స్ పీడిఎఫ్స్ అనేది దొరుకుతుంది. తెలుగు అనే కాదు, వేరే సబ్జెక్ట్స్ కూడా ఈజీగా దొరుకుతుంది. సో all the links I will mention in the description box. I hope everybody is preparing for your examination very well. Your examination preparation అనేది స్టార్ట్ చేయండి. All the very best for your examination as well as the preparation. See you all in next video. Bye bye students. Thank you.